రోజుగా మన పూరి గుడిసె వద్ద అక్కడ కమిటీ వారు కొద్దిగా ఎడ ఉండాలండి అయ్యా. కొద్దిగా ప్రతి ఒక్కరు కనిపించేటట్టు చూడండి. ప్రతి ఒక్కరు కూర్చున్నారండి. ఖాళీ లేదు. డబ్బు కలగాల కూర్చోవాలి. ఇక్కడే చెన్నై కూర్చోవాలి. పొడిగా పెడతారు. కౌంటర్ వేసిన మొత్తానికి ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ. లేపుకోండి, మైకి తీసుకోమ్మా. కౌంటర్ వేసిన మొత్తానికి బియ్యంలో పసుపు అని అట్లా కౌంటర్ వేసిన మొత్తానికి ఉపయోగపడుతుంది. లేపుకోమను, పోతుంది లేపుకోమను. మరి ఒక నిమిషమయ్యా, మరి ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మీ అమ్మవారు లేరు, మాకు ఏది చేయలేదు, మా ఆపదలో ఆదుకోలేదు, మాకు దేనికి కూడా సహకరించలేదు అమ్మవారు అని ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు ఇంతకాలక నిదర్శనం మొన్నటి కన్నా ఇవన్నీ నిదర్శనాలు లేరు, మొన్న నిదర్శనం లేరు. దాని తర్వాత బియ్యం తర్వాత మరి అమ్మవారి పోతని పడుకోబెడతాం జరిగింది. మరి పోతు గురించి చెప్తామండి. మరి ఆ అమ్మవారే సాక్షాత్తు మరి ఆ పోతును వదిలిపేస్తే దీన్ని వదిలినా దాన్ని వదిలినా మనకి ఎవరికన్నా చేతికి దొరికిద్దమ్మా? చేతికి దొరకదు. మరి అమ్మవారిని మేము పమ్మలవారి వచ్చి అంటే పమ్మలవారు ఏదో వాళ్ళు ఏదో వస్తున్నారు, మమ్మల్ని ఏదో డబ్బులు అడుగుతున్నారు, డబ్బుల కోసమే చేస్తారు అనుకుంటారు. మీరు మాకు 100 రూపాయలు ఇచ్చిన అదే పని చేస్తాం, 1,00,000 రూపాయలు ఇచ్చిన అదే పని చేస్తాం మేము. ఎందుకంటే మా వృత్తి మేము కూడా బతకాలి కాబట్టే మిమ్మల్ని దక్షిణని అదేనని అడుగుతుంది తప్ప మాలో పనితనం లేక కాదు. మా అమ్మవారు మేము ఎందుకంటే 365 రోజులు కూడా అమ్మవారు మేము బతకాలి. ఆ అమ్మవారికి ఎందుకంటే ఆ అమ్మవారిని ఆహ్వానం చేసి ప్రతి ఒక్కరి మనసులో అమ్మవారు లేదు ఏదో చేస్తున్నాము అంటే చేస్తున్నాం అనేది చాలా మంది ఉన్నారు. వాళ్ళు సందాలు అడిగారు, ఇచ్చారు, ఏదో రోజుకొకటి చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు మనం చేస్తున్నాం అనే సందేహాలతో ఏదో అన్నట్టు ఉండాలి తప్ప అమ్మవారు అంటే గొప్పవారు. మరి అమ్మవారు ఉండబట్టే మనం ఇలా ఉన్నాము. దైవశక్తి ఉన్న ఎంత నిజమో దుష్టశక్తి కూడా అంతే నిజం. మరి మనం ముందుగా ఫస్ట్ రోజు 4 దిక్కులు బంధించుకొని 9 రోజులు కొలుపులు చేసుకున్నామంటే మరి ఆ తల్లి జగన్మాత పల్లాలమ్మ తల్లి ఆశీస్సులు మన పెదకాపురం మీద ఉండి మా అందరి మీద, మా కళాకారుల మీద, మీ గ్రామస్తులందరి మీదుగా ఉండి ఆమె ముందుండి నడుపుకొని మరి ఈ రోజు వచ్చి ఆ పోతులోకి ప్రవేశించి నన్ను ఎగతాళి చేసిన వాడు ఎవడన్నా ఉంటే నన్ను లేపుకోరా అని పడుకున్న అమ్మవారు. మరి ఒకసారి ఆ పోతు లేపి నుంచో పెడితే ఈ ప్రాంగణంలో ఎవరికైనా దొరికిద్దేమో మీరే చెప్పండి. మీ పోతే ఏమండి మహేష్ గారు, మీరు తెచ్చిందా మేము తెచ్చిందా? ఇప్పుడు మీకు ఇచ్చారా మీరిచ్చారా? నేను తెచ్చుకున్నాను వెళ్ళి. ఆ బట్టల మీయా మాయా అమ్మవారు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఆ మేకలో మేము మత్తు కలుపుతాం. తల్లి జగన్మాత మరి ఇన్ని రోజులు చక్కగా జాతర చేసుకొని అంగరంగ వైభవంగా చేశాము. మరి నువ్వు మత్తు కొలిపి ఎవరైనా కళ్ళు మూసుకొని అహంకారులు కానీ గర్విష్ఠులు కానీ ఎవరైనా ఉంటే వారికి నువ్వు కళ్ళు తెరిపించి తల్లి అని ఆ తల్లిని సాక్షాత్తు ఆ పోతులోకి రప్పించి మేము పడుకోబెడతాము.
మరి ఎవరైనా ఉంటే అమ్మవారు లేదు అనేవారు వచ్చి కేకలు పెట్టుకొని లేపుకోవచ్చండి. ఏమంటే కమిటీ వారు అమ్మా గ్రామ ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి. ఇప్పుడు దాకా అమ్మవారు లేరు లేరు అన్నారు. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే, అది అంతా పోగొడే 7 కేజీలు పోతు, 6 కేజీలు 7 కేజీలు ఆ పోతుని మీరు చేతులతో లేపితే అమ్మవారు లేనట్టు, మీరు లేకపోతే అమ్మవారు ఉన్నట్టు. ఇదే నిదర్శనం, ఇదే నిదర్శనం. పలానా తల్లి నిదర్శనం, ఇదే నిదర్శనం. ఎవరికైనా సరే, ఈ గ్రామాల్లో ఉన్నవారు ఎవరికైనా సరే రండి, సవాల్ ఎవరైనా రండి. ఇది పల్లాలమ్మగా ఆ పల్లాలమ్మ తల్లి సవాల్. పమ్మర వారు కమిటీ వారు కాదు, పల్లాలమ్మ తల్లి రండి. ఎవరైనా వస్తే రండి. లేపాలి, లేపగలను, నేను బలవంతుడిని అనుకుంటే రండి. ఇప్పుడు దాకా చాలా జరిగినాయి. ఆ పొలాలంతా చాలా ఓపిక అన్ని చూసుకుంది. ఇప్పటివరకు 5 రోజులు అయింది నేను లోపలికి వచ్చి. ఇవాళ ఆఖరి రోజున వచ్చాను. నిజంగా నేను రాకూడదు. మీరు వచ్చి పొలాల తల్లి ఆ మేకపోతలు చెప్తే సవాల్. జై పలాలమ్మ తల్లికి, జై పలాలమ్మ తల్లికి. అలాగే మరి మీ అందరు అపోహ కాదు, నిజమే. మేము ఫస్ట్ రోజున మాది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, మాది మైలవరం. మరి మేము అక్కడి నుంచి తాడేపల్లిగూడెంలో ప్రతిపాడు అనే ఊరు మేము జాతరలు చేసాము 22 రోజులు. ఆ ఊరు నుంచి అలంపురం 22 రోజులు చేశాము. ఆ ఊరు ప్రతిపాడు యాదగిరి గారని ఆయన మాకు బాగా పరిచయం. మేము వాళ్ళ ఊర్లో 22 రోజులు చేశామని మా బావగారు వాళ్ళ ఊరండి, ఎంపీపీ గారు. మరి వాళ్ళు జాతరలు చేయాలనుకుంటున్నారని మాకు నెంబర్ ఇస్తే వచ్చి ఇక్కడ మేము మాట్లాడటం జరిగింది. అదే విధంగా కమిటీ వారు మహేష్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని రాంగలోనే గౌరవించడం జరిగింది. తర్వాత 2వ రోజు రండి మా